ఇక్కడైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో అయితే వచ్చేస్తే గెలిచేసిపోతాం, లేకపోతే మాకు అవకాశం ఉంటుంది, ప్రజలు మరీ ఇక్కడ గుడ్డిగా ఉన్నారు అని చెప్పేసి అనుకొని ఈరోజు పోటీ చేస్తానికి వస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నారు, ఈ స్థానికత అంశం అనేది నిజంగా ఈరోజు ఉప్పల్ అయినా కుత్బుల్లాపూర్ అయినా కూడా అక్కడ లోకల్లో నిలబడే ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రజలు. బట్ ఈసారి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటున్నారు? ఈసారి తప్పకుండా ప్రజలు ఎవరైతే స్థానికులు ఉంటారో, ఎవరైతే ప్రజలతో ఉన్నారో, ఓకే, ఎవరైతే గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నారో వాళ్ళనే ఆశీర్వదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. దాంతోపాటు గత వారం రోజుల నుంచి బాగా బిజీ కనిపిస్తూ ఉన్నారు. మీ పేరైతే ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రు, అందరు ఎమ్మెల్యేలకు అడిగిపోతూ ఉన్నారు. ఎట్లా ఉంది స్థానిక నాయకత్వం నుంచి, మీకు స్థానిక నేతల నుంచి ఏ విధంగా స్పందన కనిపిస్తుంది? పండరి మీకు ఒకటి చెప్పాలి, నేను వేరే పార్టీలో కూడా ఉండొచ్చి చూసిన. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్నటి ఎలక్షన్లలో కార్యకర్తలే ప్రతి బూత్కు 10 నుంచి 15 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 6 నుంచి 7,000 మంది కార్యకర్తలు ఉంటారు ఒక్క కాన్స్టిట్యున్సీలో. అట్లా మీరు చెప్పుకుంటూ పోతే ఏంటంటే పార్లమెంట్కి వచ్చేసరికి 40 నుంచి 50,000 మంది కార్యకర్తలు ఉండడం అంటే నేనైతే అసలు ఏ పార్టీలో ఉండదు, అంత కార్యకర్తలు ఎక్కడ ఉండరు. ఒక కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రామ్ చేయాలంటే 5 నుంచి 6,000 మంది వస్తారు. సో గ్రౌండ్లో కార్యకర్తలే కానీ, ప్రజల ఆశీర్వాదమే కానీ చాలా బాగుంది. కార్యకర్తలు కూడా మరి ఉద్యమంలో పనిచేసి చాలామంది కూడా తెలంగాణ రావాలని చెప్పి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు దేన్నో ఆశించి రారు. తప్పకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కేసీఆర్ గారి గురించి అయితే ప్రజలలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇంత పెద్ద డెవలప్మెంట్ చేశారు కేసీఆర్ గారు. మరి కేటీఆర్ గారు కూడా మంత్రిగా వండుకుంటూ, మున్సిపల్ మంత్రిగా వండుకుంటూ ఎన్నో డెవలప్మెంట్ చేశారు. ఇంకో విషయానికి వస్తే ఏంటంటే, సరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం మళ్ళీ. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి 6 గ్యారంటీలని, 13 గ్యారంటీలని, 400 గ్యారంటీలని ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నేను గత వారం రోజుల నుంచి ప్రజల దగ్గర పోతున్నప్పుడు చూస్తున్నాను. ఆ ప్రచారంలో వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారంటీలలో గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు రోజున రుణమాఫీ చేస్తా అన్నారు. మరి రుణమాఫీ ఏమైందో ఎవరికి అర్థమైతే లేదు. మేజర్ గా మనకున్న అర్బన్ ప్రాంతాల్లో మాత్రం అంటే జనరల్ గా చెప్పేది ఏంటంటే, అట్లా ఇప్పుడు ఏంటంటే మహాలక్ష్మిలో ఇమ్మీడియట్ గా పైసలు 2,500 చాలా పేద ప్రజలు బస్తీలు ఉంటారు ఇక్కడ. స్లమ్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మహాలక్ష్మి స్టార్ట్ ఎప్పుడైతుంది, చేసిండ్రా, ఏమవుతుంది, ఎప్పుడైతుంది అంటే మేము చెప్పినాం క్లియర్గా, సరే అమ్మా మహాలక్ష్మి విషయంలో మీరు మాట్లాడుకోండి, మరి మీరు కమిట్మెంట్ ఇచ్చారు కదా అని. ఇంకో విషయానికి వస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఎవరైతే 200 యూనిట్స్ కరెంటు కాల్చారో వాళ్ళ గురించి ఇమ్మీడియట్ గా స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. మరి 100 రోజులు కావాలన్నారు. మరి 100 రోజులు అయింది, సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి 200 యూనిట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికి కూడా ఫ్రీ చేస్తామన్నారు. అది ఏమైందో పబ్లిక్ లో అయోమయంలో ఉన్నారు పబ్లిక్ అందరు కూడా. కొందరు అంటారు నెలకు వస్తలేరు, నెల 15 రోజులకు వస్తారు, రీడింగ్ ఎక్కువ రాసుకుంటారు కొందరు అంటారు. 3 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నారు. సరే చాలా మందికి ఎలిజిబిలిటీ ఉంది. మరి సిటీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 మందికి ఎలిజిబిలిటీ ఉంటే ఒక 1000 మందికి కూడా వస్తలేదు. చాలా అయోమయంగా ఉన్నారు. అదే విషయానికి వస్తే ఇంకేమన్నారంటే, వాళ్ళు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు. ఎందుకంటే పేద ప్రజలలో ఇది ఎక్కువ పోతుంది. గ్యాస్ సిలిండర్ అంటే ఈ రోజున 1100, 1200 ఇవ్వలేరు, 500 రూపాయలకి ఇస్తున్నారు. మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మరి గడబడిలో ఏం చేశారో మరి ఏం చేస్తారో కూడా తెలియదు. మరి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలలో ఎప్పుడైతే మనం పోయి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి చేయకపోతే చాలా సీరియస్ తీసుకుంటారు. అందరికి తెలిసిన విషయమే. మరి గ్యాస్ బండ గురించి కూడా 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ స్కీమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు అది ఆ గ్యాస్ బండ్ ఏందో ఆ స్కీమ్ ఏందో కూడా ఎవరికి అర్థం కాలేదు. అట్లే మీరు విలేజ్లలో పోతే కూడా పట్టణాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మరి విలేజ్లలో పోతే కూడా ఏంటంటే రైతు బంధు అవును రైతు బంధు విషయంలో డబ్బులు వచ్చి రెడీ ఉన్నాయి, అవును ఎలక్షన్స్ కాగానే ఇస్తా అన్నారు. అవును మరి రైతు బంధు విషయంలో 2 ఎకరాలు అన్నారు, ఎకరం అన్నారు, 3 ఎకరాలు అన్నారు. అవును ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో కూడా లోపాలు అసలు ఏం కనిపిస్తున్నాయి. చేసే పరిస్థితి ఉందో అనేది మరి వాళ్ళకే తెలవాలి. వాళ్ళని తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళను రేపు ప్రజలు ప్రశ్నిస్తారు.